హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ ఫ్రైడే. నాదైతే పూజ అయిపోయింది. ఇవాళ ఫ్రైడే కాబట్టి రూపమ్మకు ఒక్కదానికే వంట చేయాలి. అందుకని చెప్పేసి రూపమ్మ కోసం దోసకాయ టమాటా వేస్తున్నా. ఇవాళ రూపమ్మ స్కూల్కి పోవాలి కదా. ఇవాళ ఎగ్జామ్ అయిపోతే రేపు సాటర్డే అండ్ సండే అండ్ మండే వరకు హాలిడేస్ అట. మళ్ళీ ట్యూస్డే నుంచి మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి. టమాటాలు దోసకాయలు పచ్చిమిర్చి వేసేసిన, అన్నీ ఒకేసారి వేసేసిన అనమాట. ఈ మధ్య కూరగాయలు అయిపోయినాయి, ఇక దోసకాయ ఒక్కటే ఉండే, అందుకని చెప్పేసి దోసకాయ టమాటా వేసేస్తున్నా. ఆమెకు బాగానే తింటుంది దోసకాయ టమాటా. ఈ మధ్య బాగానే తింటున్నాం అన్నట్టు కూరగాయలన్నీ. కారం ఆమెకు తొందరగా వంట చేస్తే కొంచెం బాక్స్ కట్టి పంపిస్తుంది అనమాట. ఇప్పుడు తినదు. ఇప్పుడు మార్నింగ్ జీరా వాటర్ తాగుతుంది, అందుకని కొంచెం కడుపు టైట్ ఉంటుందని చెప్పేసి ఈ టైంలో తినదు. అదే కాక 7:40 7:50 వరకు వెళ్ళిపోతుంది కదా. ఇంత ఎర్లీ మార్నింగ్ తినదు కాబట్టి కొంచెం బాక్స్ అన్నం కలిపి పెట్టి పంపుతా. ఒక 11కి అట్లా తింటుంది ఫ్రెండ్స్తో కలిపి. తను ఒక్కతే తినదనమాట, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటుంది నా బిడ్డ. ఆమెకి గ్రేవీ అంటే ఇష్టం, అందుకని ఆమెకు గ్రేవీ లాగానే వండుతా. ఏ కర్రీ వండినా నేనైతే కొంచెం డ్రైగానే తింటాను అనమాట. చూడండి, కర్రీ కొంచెం ఊడ్చేసి మిగతా దాంట్లో ఆమెకు కలిపి పెట్టేస్తా. ఇట్లా కలిపి పెడితే స్పూన్ వేసింది అనుకోండి, తినేస్తుంది దబదబా. ఇవ్వండి, బాక్స్ రెడీ అయిపోయింది. ఇక నేను ఫాస్టింగ్ కాబట్టి ఆఫ్టర్నూన్ కోసం దోశలు వేసుకుంటున్నా. నైట్ రుబ్బినా, మార్నింగ్ నేను పోయేటప్పుడు నిన్న మార్నింగ్ నానేసి పోయినా. నిన్న ఈవినింగ్ నైట్ రుబ్బింది రూపమ్మ. కొంచెం మినపప్పు ఎక్కువైంది అనుకుంటా, మస్తు మెత్తగా అవుతున్నాయి దోశలు. ఒక 2-3 దోశలు తీసుకెళ్తే ఆఫ్టర్నూన్కి తినేయచ్చు కదా. అందుకని అదే దోసకాయ కర్రీ పెట్టుకున్నా. నేను కూడా దోశలు వేసుకొని ఆఫీస్కి పోవాలా. మీలో ఎంతమందికి మార్నింగ్ పూట దోశలు తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఇంట్లోనేమో దోశ తింటా, బయటికి వెళ్తే మాత్రం ఇడ్లీనే ప్రిఫర్ చేస్తా. నాకు ఇడ్లీ సాంబార్ అంటే బాగా ఇష్టం. బయట కొంచెం ఆయిల్ వేస్తున్నా. నా బిడ్డ అయితే వితౌట్ ఆయిల్తో తింటుంది, నేనైతే ఖచ్చితంగా ఆయిల్ వేసుకుంటా. ఇడ్లీలోనేమో నెయ్యి వేసుకుంటా, నాకు అలవాటు. చూడండి, కాలిపోయింది. మంచిగా వస్తున్నాయి దోశలు. అంటే పప్పు కొంచెం ఎక్కువనే అయింది, మినపప్పు. ఇంతకీ మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దోశ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా ఫస్ట్ దోశ ఇట్లనే వస్తుందేమో, మీకు కూడా ఇట్లనే వస్తుందా? అట్లయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.